ఒకే కడుపున పుట్టి చిన్నప్పుడు ఒకే కంచంలో తిని ఒకే పక్కన పడుకున్న తోబుట్టువులు పెద్దయ్యాక ఎందుకు పరాయి వాళ్ళు అయిపోతున్నారు? కొంచెం భూమి కోసం, కొంత డబ్బు కోసం రక్తబంధాన్ని తెంచుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎంత డబ్బు ఉన్నా చిన్ననాటి జ్ఞాపకాలను, రక్త సంబంధాన్ని ఏ కోటీశ్వరుడు కొనితేలేడు. తోబుట్టువుల బంధం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి. బయటి ప్రపంచం మొత్తం నిన్ను వదిలేసినా చివరికి తోడుగా నిలిచేది నీ తోబుట్టువులు మాత్రమే. చిన్న విషయాలను వదిలేయండి. సరిహద్దు గొడవలు, డబ్బు పంచాయతీలు తాత్కాలికం, బంధాలు మాత్రమే శాశ్వతం. ఈ గోని పక్కన పెట్టండి. వాడే నాకు ఫోన్ చేయాలి అనే, ఆమె నా దగ్గరికి రావాలి అనే పట్టింపులు వద్దు. నువ్వే ఒక అడుగు ముందుకేసి మాట్లాడు. కష్టంలో తోడుగా ఉండేవాడు కష్టం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు కాపాడవు. నేనున్నాను అనే తమ్ముడు, నేనున్నాను అనే చెల్లె మాత్రమే మనకు ధైర్యాన్ని ఇస్తారు. అమ్మా నాన్నల తర్వాత నీకు ఈ లోకంలో ఉండే అతిపెద్ద రక్షణ నీ తోబుట్టువులే. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, అనుబంధాలను చంపుకోకండి. ఈ రోజే నీ అన్నకో, తమ్మునికో, అక్కకో, చెల్లికో ఫోన్ చేయి. పాత గొడవలన్నీ మర్చిపోయి ఆప్యాయంగా మాట్లాడుకోండి. ఈ రోజు మీ తోబుట్టువులతో ఈ వీడియోని షేర్ చేయండి.